తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం. బాటకంగమ్మ గుడి నుండి క్యూలైన్లోకి అనుమతి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు బాంబు బెదిరింపు. విమానంలో బాంబు ఉందని ఆగంతకుడి మెయిల్. తనిఖీ చేసి బాంబు లేదని తేల్చిన అధికారులు. కాళేశ్వరంలో 4వ రోజు సరస్వతి అంత్య పుష్కరాలు. త్రివేణి సంగమంలో భక్తుల పుణ్యస్నానాలు. ముక్తేశ్వర స్వామి ఆలయంలో పెరిగిన రద్దీ. సూర్యాపేట జిల్లా కోదాడ దగ్గర హైవేపై ప్రమాదం. లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్. 6గురికి గాయాలు. తెలంగాణలో ఎండల తీవ్రత. ఈ నెల 27 వరకు వడగాలుల హెచ్చరిక. పలు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలకు ఛాన్స్. దక్షిణ మధ్య రైల్వేలో కీలక మార్పులు. 6 నుండి 3కు తగ్గనున్న జోన్స్. జూన్ 1 నుండి అమల్లోకి. తల్లిదండ్రులు కావాలనే మీ కలను నిజం చేసుకోండి. 49 ఫర్టిలిటీ సెంటర్ లో ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంది. కేవలం 999 రూపాయలకు ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, ఏఎంహెచ్ టెస్ట్ మరియు స్పర్మ్ టెస్ట్ తో. పరిమిత కాల ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 7416106106. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. కర్నూలు జిల్లా పొన్నకల్ గ్రామంలో గడ్డివాములు దగ్ధం. బాధిత రైతులకు కోడుమూరు ఎమ్మెల్యే పరామర్శ. ఆదుకుంటామని బొగ్గుల దస్తగిరి భరోసా. జనగామ జిల్లా పాలకుర్తిలో వరుస చోరీలు. 4గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. 3 తులాల గోల్డ్, 70 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం. పఠాన్ చెరుకు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ పై కేసు. ఆస్తి వివాదాలే కారణం. చంపేస్తానని బెదిరించాడని కాటా శ్రీనివాస్ అన్న భార్య ఫిర్యాదు. కృష్ణా జిల్లా చల్లపల్లిలో గంజాయి ముఠా గుట్టురట్టు. 2ని పట్టుకున్న పోలీసులు. వాహనం బ్యారికేడ్ ను ఢీకొట్టడంతో దొరికిన నిందితులు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో కార్డన్ సర్చ్. పత్రాలు లేని 60 బైక్లు, 5 ఆటోలు సీజ్. కిరాణా షాపుల్లో అమ్ముతోన్న మద్యం స్వాధీనం. భారత ప్రధానితో యుఎస్ విదేశాంగ కార్యదర్శి భేటీ. వాణిజ్యం, రక్షణ రంగాలపై చర్చ. అమెరికాకు మోదీని ఆహ్వానించిన రూబియో. ప్రజల ప్రేమ ఆశీస్సులుంటే చాలు. పెద్ద పెద్ద పదవులు, అధికారం అవసరం లేదు. ప్రజల కోసమే పనిచేస్తానన్న గడ్కరీ. జేఈఈ నీట్లను విలీనం చేయాలి. ఒకే జాతీయ ప్రవేశ పరీక్ష నిర్వహించాలి. కేంద్రానికి హై లెవెల్ కమిటీ సిఫార్సు. ఖరీఫ్ కు ఎల్నినో ముప్పు. జిల్లా స్థాయిలో వ్యూహాలు రూపొందించుకోవాలి. రాష్ట్రాలకు కేంద్ర వ్యవసాయ శాఖ ఆదేశం. ఇంధన సరఫరాలో అంతరాయం లేదు. నిరంతరం తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఆందోళన అవసరం లేదన్న ఐఓసీ. ఐపీఎల్ ఇవాళ 2 మ్యాచ్లు. మధ్యాహ్నం ముంబై వర్సెస్ రాజస్థాన్. రాత్రి 7:30కు కోల్కతాతో తలపడనున్న ఢిల్లీ.